ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికా అనే విషయం మనకు తెలిసిందే. అందుకే అమెరికాతో ప్రతి దేశం డీల్ కుదుర్చుకోవాలని చూస్తూ ఉంటుంది, ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తుంటుంది. కానీ ఇప్పుడు డెన్మార్క్ లాంటి యూరోపియన్ దేశాలు అమెరికాని ఏ విధంగా అయితే చూస్తున్నాయో ఇప్పుడు భారత్ను కూడా అలాగే చూస్తున్నాయి. భారత్ను అత్యంత సురక్షితమైన దేశంగా ఇప్పుడు యూరోపియన్ దేశాలు చూస్తున్నాయి. అమెరికా మరియు యూరప్ దేశాల మధ్య దోస్తీ చెడిందా? ఈరోజు ఈ వీడియోలో అమెరికా యూరప్ దేశాల మధ్య ఎందుకు చెడింది, భారత్ యూరప్ దేశాల లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, అమెరికా అంటే అన్ని దేశాలకి ఒక రకమైన ఇష్టం ఉంటుంది. అమెరికాతో దోస్తీ చేయాలనే కోరుకుంటారు తప్ప గొడవలు పెట్టుకోవాలని అస్సలే అనుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డెన్మార్క్ మరియు ఇతర యూరప్ దేశాలు అమెరికాని పక్కన పెట్టి భారత్ వైపు చూస్తున్న పరిస్థితి. యూరప్ దేశాలు ఇప్పుడు భారత్ని తమ పార్ట్నర్గా భావిస్తున్నాయి. ఈ యూరప్ దేశాలు ఇప్పుడు భారత్ వద్ద ఆయుధాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాక టెక్నాలజీ మరియు డిఫెన్స్ సెక్టార్లో పార్ట్నర్షిప్ కోసం ప్లాన్ తయారు చేసుకుంటున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? యూరప్ దేశాలు భారత్ వైపు చూడడానికి కారణం అత్యంత పవర్ఫుల్ పార్ట్నర్స్ అయిన యూరప్ దేశాలకు అమెరికాకు మధ్య దూరం పెరగడమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో యూరప్ దేశాలకి అమెరికా నుంచి భారీ ఎత్తున నష్టం అనేది కలుగుతోంది. మొన్నటి వరకు యూరప్ మరియు అమెరికా అత్యంత పవర్ఫుల్ పార్ట్నర్ దేశాలుగా ఉన్నాయి. వీరి బంధానికి బీటలు వారుతుందని ఎవరూ అస్సలే ఊహించి ఉండరు. ఇప్పటి వరకు అమెరికా మరియు యూరప్ దేశాలు ప్రతి దానిలో కలిసి పనిచేస్తూ వచ్చాయి. అది డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, ట్రేడ్ విషయంలో కావచ్చు, ఇంకా దేనిలో అయినా సరే యూరప్ దేశాలు మరియు అమెరికా కలిసి పనిచేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్కి బీటలు వారింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలన్నీ ఉక్రెయిన్కి ఆయుధాల సప్లై విషయంలో కావచ్చు, సైనిక సహాయం విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాయి. ఆ సపోర్టే ఇప్పుడు యూరప్ దేశాలకి మరియు అమెరికాకు మధ్య బంధం బీటలు వారడానికి కారణమైంది. అయితే అమెరికా కూడా ఉక్రెయిన్కి సహాయం చేసింది, కానీ ఇష్టపూర్తిగా కాదు. అమెరికా యొక్క ఫోకస్ మొత్తం ఆసియా, పసిఫిక్, చైనా మీద ఎక్కువగా ఉంది. అయితే యూరప్ దేశాలకు మాత్రం ఇదంత ప్రయారిటీ కాదు, సెకండరీ ప్రయారిటీ మాత్రమే. అంతేకాక ఇటీవల ట్రంప్ కొన్ని యూరప్ దేశాల వస్తువుల మీద టారిఫ్ని భారీగా పెంచడంతో సదరు యూరప్ దేశాల కంపెనీలకు భారీగా నష్టాలు వాటిల్లుతున్న పరిస్థితి. వీటన్నింటి కారణంతోనే యూరప్ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఎలాంటి దేశం అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాక టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో చాలా గొప్ప స్థాయిలో ముందుకు వెళుతోంది. అయితే యూరప్ దేశాలకు భారత్ వైపు చూడడం వల్ల ఏం లాభం జరుగుతుంది? ఎందుకు అమెరికాని కాదని భారత్ వైపు చూస్తున్నాయంటే, యూరప్ దేశాలు భారత్ వైపు చూడడానికి మొట్టమొదటి కారణం భారత్ యొక్క డిఫెన్స్ సెక్టార్. ఒకప్పుడు భారత్ ఇతర దేశాల వద్ద ఆయుధాల్ని కొనుగోలు చేసేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఇప్పుడు తనంతట తానుగా ఆయుధాల్ని తయారు చేసుకుంటోంది. అంతేకాక ప్రపంచ దేశాలకు ఎగుమతి కూడా చేస్తోంది. డిఫెన్స్ సెక్టార్లో మనం ఫైటర్ జెట్ల గురించి మాట్లాడుకుంటే కనుక మొట్టమొదటగా వినిపించే పేరు తేజస్ ఫైటర్ జెట్. ఇది చాలా తక్కువ బరువు ఉండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫైటర్ జెట్. ఈ తేజస్ ఫైటర్ జెట్ని కొనుగోలు చేయడానికి ఇప్పటికే చాలా దేశాలు ఆసక్తి చూపించిన పరిస్థితి. తేజస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బ్రహ్మోస్ మిసైల్ గురించి. ఈ బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ గా పిలుస్తారు. ఈ బ్రహ్మోస్ మిసైల్ ని ఫిలిప్పీన్స్ దేశం ఇప్పటికే కొనుగోలు చేసింది. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా బ్రహ్మోస్ మిసైల్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇవి మాత్రమే కాక మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని కూడా మంచి క్వాలిటీతో తయారు చేస్తోంది. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి మంచి డిమాండ్ నెలకొని ఉంది. దీనిపై కూడా యూరప్ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్ ఇప్పుడు యుద్ధ హెలికాప్టర్లను, యుద్ధ ట్యాంకులను, డ్రోన్లని, ఇంకా కొత్త కొత్త టెక్నాలజీని తయారు చేస్తున్న పరిస్థితి. భారత్ తయారు చేసిన కొత్త టెక్నాలజీలు ప్రపంచ దేశాలకు కూడా నచ్చడం మొదలైంది. ఇప్పుడు యూరప్ దేశాలు చాలా తక్కువ ధరలో క్వాలిటీతో కూడిన ఆయుధాలను కొనుగోలు చేయడానికి భారతే మంచి ఆప్షన్ అని భావిస్తున్నాయి. ఇప్పుడు డెన్మార్క్ భారత్తో దాదాపు 3,500 కోట్ల డిఫెన్స్ డీల్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్ భారత్ తయారు చేసిన తేజస్ మార్క్ ఏఏ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. యూరప్ దేశాలు తమ బడ్జెట్లో రక్షణ శాఖ బడ్జెట్ని దాదాపు 20% పెంచుకున్న పరిస్థితి. అంటే దాదాపు $500 బిలియన్ రక్షణ రంగం కొరకు కేటాయించుకున్నాయి. అమెరికా మరియు యూరప్ దేశాల 75 సంవత్సరాల ఫ్రెండ్షిప్కి బీటలు వారడానికి ప్రధాన కారణం 2023లో అమెరికా యూరోపియన్ స్టీల్ మీద దాదాపు 25% మేర టారిఫ్ను విధించి యూరప్ దేశాలకి ఒక్కసారిగా ఝలక్కిచ్చిన పరిస్థితి. ఈ 25% మేర టారిఫ్ విధింపుతో యూరప్ దేశాలకు ఏటా $300 బిలియన్ మేర నష్టం కలగనుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ విషయంలో అమెరికా ఒక్కసారిగా యూరప్ దేశాల్ని ఒంటరి చేసింది. అందుకే ఇప్పుడు యూరప్ దేశాలు అమెరికా మీద నమ్మకం కోల్పోయి అత్యంత నమ్మకస్తుడైన దేశం కోసం చూస్తోంది.
దీంతో యూరప్ దేశాలన్నీ భారత్ని ఇప్పుడు అత్యంత నమ్మశక్యమైన దేశంగా భావిస్తున్నాయి. ఇలా భారత్ మీద యూరప్ దేశాలకు నమ్మకం రావడానికి భారత్ యొక్క టెక్నాలజీ మీద సదభిప్రాయం ఉండడమే. డెన్మార్క్ భారత్తో కేవలం డిఫెన్స్ సెక్టార్లో డీల్ని కుదుర్చుకోవడం మాత్రమే కాక ఎనర్జీ సెక్టార్లో సైబర్ సెక్యూరిటీ మీద కూడా ఒప్పందం కుదుర్చుకోనుంది. రానున్న రోజుల్లో భారత్ మరియు యూరప్ దేశాల మధ్య ఒక భారీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నది జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎఫ్డీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం మీద ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఇటు భారత్కు మరియు యూరప్ దేశాలకు ఉపయోగం ఉండనుంది. ఒకసారి ఈ డీల్ కనుక పూర్తయితే భారత్ మరియు యూరప్ దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు అనేవి చాలా వేగంగా జరగనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ యూరప్లో చాలా చౌకగా లభించనున్నాయి. అంతేకాక భారతీయ కంపెనీల వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. యూరప్కు చెందిన పెద్ద కంపెనీలు భారత్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తద్వారా భారతీయులకి లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాక డిఫెన్స్ సెక్టార్లో యూరప్ దేశాల ఇన్వెస్ట్మెంట్తో ఇంకా అత్యాధునిక ఆయుధాల తయారీకి అవకాశం లభించనుంది. ఇప్పటివరకు యూరప్ యొక్క అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్గా చైనా ఉంది. యూరప్ దేశాలు చైనా చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసిన పరిస్థితి. అయినా సరే యూరప్ దేశాలకి అందులో ఏమాత్రం లాభం కనిపించకపోవడంతో యూరప్ దేశాలు చైనా ఫోబియా నుంచి బయటపడి భారత్ వైపు చూసి ఎఫ్డీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకునేందుకు చాలా వేగంగా పావులు కదుపుతున్నాయి. గత సంవత్సరం యూరప్ దేశాల రక్షణ బడ్జెట్ దాదాపు $500 బిలియన్ పెరిగింది. ఈ $500 బిలియన్ దాదాపు 30% డబ్బు భారత్ యొక్క ఆయుధాల కొనుగోలు కోసం కేటాయించాయి. మనం ముందుగానే చెప్పుకున్నట్టు భారత్ యొక్క ఆయుధాలు చాలా తక్కువ ధరలో హై క్వాలిటీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఉంటాయి కాబట్టి యూరప్ దేశాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. యూరోపియన్ కంపెనీ ఎయిర్ బస్ భారత్లో C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసేందుకు దాదాపు 22,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని చేసింది. భారత్ 2023లో దాదాపు $7 బిలియన్ మేర ఎగుమతి చేసి గత రికార్డులను బద్దలు కొట్టింది. యూరప్ దేశాల ఆగమనంతో భారత్ ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో అంతర్జాతీయంగా బలమైన దేశంగా మారనుంది. డెన్మార్క్ నుంచి ఫ్రాన్స్ వరకు ప్రతి దేశం భారత్ యొక్క సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ మిసైల్స్ AI ఆధారంగా పనిచేస్తున్నాయి. భారత్ యూరప్ దేశాల వ్యాపారం అనేది $200 బిలియన్ దాటితే భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలోకెల్లా 5వ దేశంగా మారుతుంది. అంతేకాక యూరప్ దేశాల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 10 లక్షల మంది భారతీయ యువకులకి ఉద్యోగావకాశాలనేవి లభించనున్నాయి. మరి మీకేమనిపిస్తోంది? ఈ యూరప్ దేశాల రాకతో భారత్ సూపర్ పవర్ దేశంగా మారుతుంది అని మీరు భావిస్తున్నారా? లేదా అమెరికా మళ్లీ వెనక్కి తగ్గి యూరప్ దేశాలతో తిరిగి దోస్తీ చేయడానికి ముందుకొస్తుంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.